జిల్లాలో ముఖ్య పట్టణం కాలేజీలకు వెళ్లే మార్గం అక్కడ ఉందో లాడ్జ్ అన్ని సక్రమంగా ఉంటే దాని గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ అక్కడ జరుగుతున్న వ్యవహారం చీకటి వ్యాపారం. నెల్లూరు జిల్లా కావల్లో పట్టణం నడిబొడ్డున నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో చీకటి సామ్రాజ్యం నడుస్తోంది. ఓవైపు చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ స్టేషన్, మరోవైపు ఆ చట్టానికి తూట్లు పొడుస్తూ సాగుతున్న వ్యభిచారం. చీమ చిటుక్కుమన్న పసిగట్టే పోలీసులు ఈ వ్యవహారాన్ని ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? మామూళ్లు అందుతున్నాయనే విమర్శలు వస్తున్నా ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు? కావలిలో ఉన్న ప్రముఖ లాడ్జ్ల్లో అదొకటి. బయట నుంచి చూస్తే సాధారణంగానే కనిపిస్తుంది, లోపల సెటప్ మాత్రం వేరేగా ఉంటుంది. అంతా అరాచకం. దూర ప్రాంతాల నుంచి యువతుల్ని రాపించి దందా నడిపిస్తున్నారు. బాడీ గార్డులను కూడా నియమించారంటే ఏ రేంజ్ దందానో, ఎంత వ్యవస్థీకృతంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ब्लैकमेल नहीं, ईमेल ले रहे, उसको कई को लाए छोटे बच्चे भाई का तो ला दे मन చేసే తప్పు. టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేసి మరీ చీకటి వ్యాపారం చేస్తున్నారు. రైల్వే స్టేషన్ కు వెళ్లే మార్గం కావడంతో ఈ ప్రాంతం నిత్యం రద్దీగానే ఉంటుంది. మహిళలు, విద్యార్థులు ఈ దారిలోనే వెళ్తూ ఉంటారు. ఆ లాడ్జ్ పరిసరాల్లో మాత్రం వాళ్ల గుండె వేగం పెరుగుతుంది. భయపడుతూ వెళ్తూ ఉంటారు. ఇంత జరుగుతున్నా పోలీసులకు మాత్రం కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇటువైపు చూస్తారా? జిల్లా ఎస్పీ రంగంలోకి దిగుతారా? ఎవరి మామూళ్ల వ్యవహారం ఏంటో నిగ్గు తెలుస్తారా? చీకటి దందా చేస్తున్న నిర్వాహకులపైన కఠిన చర్యలు తీసుకుంటారా? ఎప్పట్లాగే మామూళ్ల మత్తులో జోగుతారా? ब्लैकमेल नहीं, ईमेल ले रहे, उसको कई को लाए छोटे बच्चे भाई का तो ला दे मन చేసే తప్పు కదా. మాట్లాడే విధానం నేర్చుకో. ఎస్ఎఫ్ఐలు ఉంటారన్న ఒక అభివృద్ధి తీసుకొని వచ్చేదానికి చేరేవు. నెల్లూరు జిల్లా కావలిలో పట్టణం నడిబొడ్డున నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలోనే చీకటి సామ్రాజ్యం రాజ్యమేలుతోంది. దానికి సంబంధించి అక్కడ లాడ్జ్ లో చీకటి దందా నడుస్తుంది. మరి దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఒకవైపు చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నప్పటికీ కూడా అక్కడ మామూళ్లు తీసుకుంటున్నారు, ఈ లాడ్జ్ ని చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు అంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అసలు లాడ్జ్ నిర్వాహకుల్ని అరెస్ట్ చేశారా ఎప్పటికైనా? లేదంటే యాజమాన్యం అసలు ఏమైనా మాట్లాడుతుందా? ఏంటి సిచ్యువేషన్? నెల్లూరు జిల్లాలో కొంత చట్ట వ్యతిరేక పనులు కావచ్చు, ప్రజలు అసహించుకునే పనులు కావచ్చు, కొన్ని అయితే నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నాయి. దీనికి ఉదాహరణగానే నెల్లూరు జిల్లా కావలి పట్టణం. నెల్లూరు జిల్లాలో కొన్ని ప్రధాన పట్టణాల్లో కావలి కూడా ఓ పట్టణం. కావలి పట్టణం నడిబొడ్డులో, అంటే కావలి పట్టణానికి అంటే ఆర్టీసీ బస్టాండ్ అతి సమీపంలో ఉంటుంది వెంకటేశ్వర లాడ్జ్ అని, దీనికి మరో పేరుగా ఎన్ఎంకే లాడ్జ్ అని చెప్పి ఒక లాడ్జ్ ఉంది. ఈ లాడ్జ్ లో పట్టపగులు నిరంతరాయంగా, అంటే పగలు రాత్రి తేడా లేదు, ఆ లాడ్జి నిర్వాహకులే ఈ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. కొందరు దీనికి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. అంటే ఒక సీక్రెట్ గా చిన్న ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్ లాగా చేసినట్టు తెలుస్తుంది మనకి. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో రావడం హల్చల్ చేస్తుంది. దీనికి సంబంధించి ఆ వీడియోలో సారాంశం కూడా చూసుకుంటే, అంటే 1వ పట్టణం పోలీస్ స్టేషన్ పరిధి కిందకు వస్తుంది కావలి 1వ పట్టణం. సో ఆ పోలీస్ స్టేషన్ కూడా చాలా నీర్ గా ఉంటుంది. పోలీస్ స్టేషన్ కు కూతవేట దూరంలోనే ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ప్రధానంగా ప్రజలందరూ కూడా రవాణా చేసే, ట్రావెల్ చేసే పబ్లిక్ ప్రదేశంలోనే ఈ లాడ్జి ఉంటుంది. సో ఈ లాడ్జికి అంటే ప్రముఖంగా ఎవరైనా వెళ్ళినప్పుడు అక్కడే లాడ్జి ఓనర్లే లేదంటే ఎవరైనా ఒక ఏజెంట్ లాగా ఒక అమ్మాయిలు సప్లై చేస్తున్న వ్యభిచారం, అంటే చట్ట విరుద్ధమైన పనులు చేస్తున్నట్టు ఇక్కడ తెలుస్తుంది. చాలా క్లియర్ కట్ గా అనేక మంది యువతల్ని ఈ లాడ్జికి తీసుకువచ్చి వాళ్ళకు ఒక నంబర్ టోకన్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేసి కిందనే వాళ్ళకి ఫోటోలు ఒకటి చూపించి, ఈ ఫోటోల్లో వాళ్ళకి ఇంత రేట్ అనే విధంగా వాళ్ళకి ముందుగానే చెప్పి కిందంతా డబ్బులు కలెక్ట్ చేసుకుని ఆ టోకన్ ఇచ్చిన తర్వాత పైన గదులు ఉన్నాయి, ఈ రూఫ్ టాప్ లాంటి గదులు ఉన్నాయి. ఆ గదుల్లోకి నేరుగా ఇక్కడ లాడ్జి నిర్వాహకులు ఎంత ఆపరేటింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో కావలిపట్నం అనేక మంచి పనులకు కావచ్చు, లేదంటే ఈ వస్త్ర వ్యాపారానికి కావచ్చు, అనేక
చాలా ప్రధానమైన కేంద్రంగా ఉంది. సో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు లేదంటే ఈ విటులను ఆకర్షించేందుకు ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి నిర్వహిస్తున్నట్టు తెలిసింది. కానీ నెల్లూరు జిల్లాలో చూసుకుంటే ఇదేం కొత్త కాదు. నెల్లూరు నగరంలో, నెల్లూరు సిటీలోనే ఇటీవలే ఐపీఎస్ అధికారిని నెల్లూరు టౌన్ కు సంబంధించి ఏఎస్పీగా పనిచేస్తున్న ఒక మేడం కూడా దీక్ష అని సపరేట్ టీములతో నెల్లూరు నగరంలో రైడ్లు చేసినప్పుడు మరికొన్ని విస్తుపోయే నిజాలు తెలిసాయి. ఏకంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా నెల్లూరు చరిత్రలో విధంగా 35 మంది విటులు, అలాగే అమ్మాయిలు 25 మంది, సుమారు 25 మందికి పైన అమ్మాయిలు కావచ్చు, ఇతర ప్రాంతాలంటే ఏపీ, తెలంగాణ లేదంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా అమ్మాయిలు తీసుకొచ్చి వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చి వాళ్ళకి ఇంత ధర నిర్ణయించి ఈ విధంగా ఆపరేట్ చేస్తున్న పరిస్థితి. సో పోలీసులు అయితే ఇలాంటి అసాంఘిక చర్యలపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. అసలే ఇప్పుడు క్రికెట్ ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఒకవైపు బెట్టింగ్, ఒకవైపు వ్యభిచారం ఇవన్నీ కూడా పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చాయి. కాబట్టి నెల్లూరు జిల్లా ఎస్పీ దీని మీద దృష్టి సారించాలి. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల మీద ఉక్కుపాదం మోపందే యువత పెడదోరణ పడతారు. అలాగే అనేక మంది జీవితాలు కూడా నాశనమయ్యే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు ఇలాంటి వ్యవహారాల మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్న పరిస్థితి ఉంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ.